రావణుడు సీతని అసలు టచ్ చేయలేదు బికాస్ హీ రెస్పెక్టెడ్ ఉమెన్. సోషల్ మీడియాలో చాలా పాపులర్ నరేటివ్ ఇది. కానీ ఒక క్వశ్చన్, ఉమెన్ ని రెస్పెక్ట్ చేసేవాడు అసలు కిడ్నాప్ ఎందుకు చేశాడు? ఓకే, సీత విషయం పక్కన పెడితే రావణుడి లైఫ్ లో ఇంకొక ఇన్సిడెంట్ ఉంది. ఒక రోజు రావణుడికి రంభ అనే ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆమె అందాన్ని చూసి రావణుడు అబ్సెస్ అయ్యాడు. ఎక్కడికి వెళ్తున్నావు, ఈ అందం ఎవరికి దక్కబోతుంది అంటూ వల్గర్ గా మాట్లాడాడు. అప్పుడు రంభ క్లియర్ గా చెప్తుంది, దయచేసి నన్ను వదిలేయండి, నేను మీ అన్న కొడుకైన నలకుబేరుడికి సంబంధించిన అమ్మాయిని అని. రిలేషన్షిప్ ప్రకారం ఆ అమ్మాయి రావణుడికి కోడలవుతుంది. కానీ రావణుడు అప్పటికి కూడా ఆగలేదు. ఈ విషయం నలకుబేరుడికి తెలిసి రావణుడిని శపిస్తాడు. ఎప్పుడైనా ఒక స్త్రీని తన అనుమతి లేకుండా బలవంతం చేయాలని ప్రయత్నిస్తే నీ తల 7 ముక్కలుగా పగిలిపోతుంది అని. అందుకే రావణుడు సీతాదేవిని ముట్టుకోలేదు. ఏదో ఉమెన్ మీద రెస్పెక్ట్ వల్ల కాదు, భయం వల్ల, శాపం వల్ల. ఇది మన మైథాలజీని హేట్ చేయడానికి కాదు, బ్లైండ్ గ్లోరిఫికేషన్ ని క్వశ్చన్ చేయడానికి. ఎందుకంటే కంప్లీట్ స్టోరీ తెలియకుండా విలన్ ని జెంటిల్మెన్ లాగా చూపించడం చాలా డేంజరస్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి.